హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. ఈరోజు లేడీస్ కోసం ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండే వీడియో తీసుకొచ్చాను. మీరే ఫ్రీ చూసేయండి. హ్యాండ్ పెయింటింగ్ లో ఏంటంటే మనం ఏ కలర్స్ తో అయినా షేడింగ్స్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా పెయింట్ చేసుకోవచ్చు. కానీ తాంజూర్ పెయింటింగ్ లో అలా కాదనమాట. పర్టికులర్ గా ఒక కలర్ కి ఒక కాంబినేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ కలర్ కి ఆ కాంబినేషన్ యూజ్ చేసినప్పుడే మనకు షేడింగ్స్ అనేది వస్తుంది. ఇది చాలా మెయిన్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కలర్ కాంబినేషన్స్ ఏవైతే చెప్తున్నానో మీరు ఏది చేసినా శారీలో ఒకవేళ ఇప్పుడు ఈ శారీ తీసుకోండి, పింక్ కలర్ ఉంది అనుకోండి, ఈ పింక్ కలర్ షేడ్ మీరు తీసుకురావాలంటే కింద పేర్ పింక్ కలర్ వేసుకొని పైన రెడ్ కలర్ షేడ్ తో తీసుకుంటే ఈ పింక్ కలర్ షేడ్ వస్తుంది. అలాగా 2 కలర్స్ కాంబినేషన్స్ విన్నారు కదా! అర్థమయ్యే ఉంటుంది మీకు. తాంజూర్ పెయింటింగ్ గురించండి. ఈ మేడం పేరొచ్చేసి పూజిత అనమాట. వీళ్ళ పేజ్ వచ్చేసి పూజిత ఆర్ట్ గ్యాలరీ అని ఉంటుంది. నేను వీళ్ళ ఛానల్ లింక్ అండ్ మొబైల్ నంబరు, అడ్రెస్ అన్నీ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందంటే గనక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామందికి పెయింటింగ్ ఏయాలని అలా ఉంటుంది. బట్ అందులో షేడ్స్ ఎలా తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ ఏం తీసుకోవాలి, అలాంటివన్నీ కూడా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే అనమాట వీళ్ళందరూ. ఇప్పుడేంటంటే ఇంటి దగ్గరే అందరికీ పెయింటింగ్ అనేది నేర్పిస్తూ ఉంటారు. దీని ప్రైస్ వివరాలు కూడా చెప్తానండి. అయితే ఈ పెయింటింగ్ నేర్చుకోవడానికి ఇట్లా మనకి అవసరమయ్యే ఏవైతే కిట్ ఉంటుందో, ఆ కిట్ అంతా ఈ మేడమే ప్రొవైడ్ చేస్తారనమాట. పెయింటింగ్ వేసే క్లాత్ అండ్ పెయింటింగ్స్, స్టాండ్‌లు ఇలాంటివి ఉంటాయి కదండీ! బిగించేవి. అవి కూడా మొత్తం ప్రొవైడ్ చేసి మనకి క్లాస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే నేను నేర్చుకోవాలనుకున్నది, నాకు యాక్చువల్‌గా పెయింటింగ్ అంటే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. బట్ చిన్న చిన్నగా అయితే ఏసేదాన్ని. కానీ మా పెద్ద పాప ఏంటంటే పెయింటింగ్స్ బాగా వేస్తుంది. ఈ పెయింటింగ్‌లో శారీస్ మీదనే కాకుండా తనకి పెయింటింగ్‌లో మెళకువలుంటాయి గదా! షేడ్స్ కానీ, అసలు ఏ పెయింట్‌కి ఏ పెయింటింగ్ ఎలా వేయాలనేది తెలుసుకుంటుందనే నేను తీసుకెళ్ళాననమాట. తనకైతే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చిందండి. అయితే ఇలా ఫస్ట్ అయితే షేడ్స్ ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది ఒక చిన్నగా ట్రైనింగ్ ఇచ్చి, అలా వచ్చే వరకు వేయించారండి. అంటే మినిమమ్ 3-4 టైమ్స్ అనేవి ఈ షేడ్స్ అనేవి ఎలా తీయాలి అంటే రైట్ సైడ్ నుండి షేడ్ ఎలా తీయాలి, లెఫ్ట్ నుండి షేడ్ ఎలా తీయాలి, మిడిల్ షేడ్ ఎలా రావాలనేది మొత్తం కూడా పిన్ టు పిన్ ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే హోమ్ మేకర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అండ్ ఓన్ బిజినెస్ రన్ చేసేవాళ్ళున్నారు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఓన్ డ్రెసెస్ మీద కానీ, పిల్లల డ్రెసెస్ మీద గానీ, శారీస్ మీద కానీ పెయింటింగ్స్ వేసుకోవాలనే ఆశతో వచ్చిన వాళ్ళు. ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అనేదేంటంటే అది చెయ్యి ఎటు తిరిగితే అటు ఫ్రీగా వేసేస్తారు. ఇది అలా కాదండి. పర్టిక్యులర్‌గా షేడ్స్ తీస్తేనే తాంజూర్ పెయింటింగ్ అనేది మనకి ఒక ఆ పెయింటింగ్ వాల్యూ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అది చూడడానికి కూడా లుక్ ఉంటుందనమాట. అలాంటివన్నీ ఎలా వేయాలి, ఏంటి అనేది నిజంగా పూజిత గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. వన్ డేలో అసలు ఏమీ రాని వాళ్ళు కూడా ఈవినింగ్ కల్లా పర్ఫెక్ట్ అయిపోయారనమాట. ఎలా అంటే ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశారు. ప్రతీదీ ఇందులో వేసిన ప్రతి ఆర్ట్‌కి సంబంధించింది ఆ గ్రూప్‌లో పిన్ టు పిన్ మెన్షన్ చేశారనమాట. లంచ్ అది అయిపోయిన తర్వాత వరకి వీళ్ళు షేడ్స్ నేర్చుకున్నారండి. తర్వాత 2:00 తర్వాత ఇలా మనకి ఒక పేపర్ ఇచ్చారు. దాని మీద ఒక డిజైన్ ఉంది. అంటే దీని మీద ఏనుగు డిజైన్ ఉందనమాట. అంటే ఆ రోజు క్లాస్‌లో ఒకటి నేర్పిస్తారనమాట. దీనికి కార్బన్‌తో కిందిలా వచ్చేసేలాగా మనకి డ్రాయింగ్ ఏసేసుకున్న తర్వాత దీనిలో ఎలా షేడ్స్ తీయాలి, అంటే ఏనుగు వేసేటప్పుడు కూడా అందులో మనకి యాష్ కలర్ నుంచి వైట్ కలర్ ఉంటుంది కదా! చూడ్డానికి. అలా షేడ్స్ ఎలా తీసుకోవాలనేది కూడా వీళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఒక 1 అవర్, 2 అవర్స్ పట్టింది ఈ డిజైన్ వేయడానికి. అండ్ ఇదంతా కూడా తాంజూర్ స్టైల్‌లో పెయింటింగ్ అనేదేంటంటే మనకి గోల్డ్ షేడింగ్ అనేది తాంజూర్ పెయింట్‌లో వస్తుంది. ఇవన్నీ కొంచెం ఫ్రీ హ్యాండ్ అండ్ షేడింగ్ పెయింట్స్ అన్నమాట. ఈవినింగ్ అయితే స్నాక్స్, కాఫీ అన్నీ తెప్పించారు. నిజంగా భలే ఒక రోజంతా భలే గడిచిపోయిందండి. ఇంకా ఈ గ్లిట్టర్ అనేది వేసిన తర్వాత ఇది డ్రై అవ్వడానికి ఫ్యాన్ గాలికి పెట్టేసిన తర్వాత స్నాక్స్ అవి తిన్నారు. ఇవన్నీ కూడా ఆ మేడం వేసిన పెయింటింగ్స్ అండ్ అడ్వాన్స్‌డ్ కోర్సులు కూడా ఉంటాయన్నమాట. ఈ కోర్సులో అమ్మవారి ఫేసు ఇలాంటివన్నీ నేర్పిస్తారు. టోటల్ కోర్సు 1 డే ఫీజ్ వచ్చేసి 2500 అండి. అడ్వాన్స్ కోర్స్ అయితే ఇంకా ఫీజ్ ఎక్కువుంటుంది. 10,000 వరకు ఉంటుంది. అది కోర్స్ కూడా 21 డేస్ ఉంటుందని చెప్పారు. ఆ కోర్స్ వివరాలు అవన్నీ తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో ఈ మేడం ఫోను నంబర్ ఇస్తాను. మీరు వివరాలన్నీ మాట్లాడుకోవచ్చు. ఆఫ్‌లైన్ క్లాసులే కాకుండా ఆన్‌లైన్ క్లాసులు కూడా ఈ మేడం ప్రొవైడ్ చేస్తారు. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చే డీటెయిల్స్‌లో ఒకసారి మీరు మేడంతో మాట్లాడితే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. మనకి ప్రాక్టీస్‌కి ఇచ్చిన కిట్టు మనకి ఇంటికే తిరిగిచ్చేస్తారు. ఇంటికొచ్చిన తర్వాత ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది.